శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని భావించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్తంగా పాప ప్రక్షాళన దీక్ష చేపట్టి ఆయన కాలినడకన శ్రీవారిని దర్శించుకున్నటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్తో పాటుగా తన కుమార్తె కూడా స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్ళడం, తన కుమార్తె క్రిస్టియన్ అవడంతో తాను డిక్లరేషన్ మీద సైన్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇది జగన్మోహన్ రెడ్డి ఇమేజ్కి డ్యామేజ్గా మారింది అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని డ్యామేజ్ చేశారు అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రచారం అవుతున్నటువంటి ఒక వార్త. ఏ రకంగా అంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డు కల్తీ జరిగిందని భావించి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్తంగా పాప ప్రక్షాళన దీక్ష చేపట్టి ఆ దీక్ష విరమించేందుకు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నడక మార్గంలో వెళ్ళడం, ఆయనతో పాటుగా తన కూతురు కూడా శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఆయన తన కూతురి మైనర్ కావడంతో డిక్లరేషన్ మీద సైన్ పెట్టడంతో పవన్ కళ్యాణ్ గారే డిక్లరేషన్ మీద సైన్ పెట్టి సనాతన ధర్మం నమ్మకంతో ఆయన సనాతన ధర్మాన్ని, గుడి సాంప్రదాయాన్ని గౌరవించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఈ డిక్లరేషన్ అనేది లేకుండా చేసుకొని సనాతన ధర్మాన్ని అవహేళన చేశారు అనేలాగా అతని మీద ఇప్పుడు ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ పవన్ కళ్యాణ్ వల్ల ఈ అంశంలో డ్యామేజ్ అయిందా అంటే ఏం చెప్తారు? అంటే నువ్వు కొంచెం స్మూత్గా చెబుతున్నావు సార్. నువ్వు తమలపాకుతో అంటున్నావు, ఇది వాళ్ళేం పీట చెక్క పెట్టి పెట్ట కొడుతుంటే నువ్వేదో తమలపాకుతో. ఇక్కడ ఇమేజ్ డ్యామేజ్ అనే పదాలు వాడావు. అసలు ఇమేజ్ ఉంటేగా డ్యామేజ్ అయ్యేది అని అంటారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఆయనకున్న ఇమేజ్ ఏంటి, దానికి ఇంకా అయ్యే డ్యామేజ్ ఏంటి? ఓకే, ఇప్పుడు ఆయనకున్న ఇమేజ్ ఏంటి? డిక్లరేషన్ ఇవ్వకపోవడమే ఆయన ఇమేజ్. ఓకే, ఆయనకున్న ఇమేజ్ ఏంటి? అన్యమత ప్రచారం తిరుమలలో చేయించడమే ఇమేజ్. అంటే సనాతన ధర్మం మీద కుట్ర జరగడమే ఆయన ఇమేజ్ అంటారు. ఇమేజ్ అనమాట. ఇప్పుడు ఆ మహాప్రసాదం ఆవు నెయ్యిలో కల్తీ ఆయన ఇమేజ్. ఓకే, ఇంకా దానికి డ్యామేజ్ ఏముంటుంది? కొత్తగా డ్యామేజ్ ఏముంది అంటే జగన్మోహన్ రెడ్డి తన ఇమేజ్ని డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఎవరికి ఇవ్వరు, ఆయనే చేసుకుంటాడు. ఇప్పుడు సరే, ఇమేజ్ డ్యామేజ్ పక్కన పెట్టు. జనరల్గా వాడే భాష ఏంటంటే చంపపెట్టు. ఏంటి చంపపెట్టు? ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు జడ్జి గారు ఏదో కామెంట్స్ చేయలా, ఏదో పాసింగ్ రిమార్క్స్ మాట్లాడితేనే సుబ్రహ్మణ్య స్వామి ఏమన్నాడు, ఇది చంద్రబాబుకి చంపపెట్టు అన్నాడు. లేకపోతే బొమ్మన కరుణాకర్ రెడ్డి ఇది చంద్రబాబుకు చంపపెట్టు అంటారు. అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇవాళ కూతురుతో డిక్లరేషన్ ఇప్పించటం ఎవరికి చంపపెట్టి అంటావు? జగన్మోహన్ రెడ్డికి అంటారు. మనం అనకూడదులే, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు అంటారు. ఏంటిది? జగన్కి చంపపెట్టు. ఎందుకంటే డిక్లరేషన్, ఆ డిక్లరేషన్ కోసమే జగన్మోహన్ రెడ్డి నేనేం పో అంటాడు. అసలు నేను అసలు తిరుమలే రాను పో అంటాడు. షెడ్యూల్ ఇచ్చిన టూర్ క్యాన్సిల్ చేస్తాడు. అసలు నువ్వు పర్యటన ఎందుకు పెట్టుకున్నావు? వాళ్ళు డిక్లరేషన్ అడిగారు, ఇచ్చేస్తే పోలా. పాప ప్రక్షాళన జరగాలని నువ్వు భావించినప్పుడు డిక్లరేషన్ మీద సైన్ చేస్తే ఏమైంది? ఇప్పుడు డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూడా అదే మొండిపట్టు. అప్పుడు కూడా ఆయన సంతకం పెట్టమని కొంతమంది వచ్చి ఆ రిజిస్టర్ చూపిస్తే నెట్టేసుకుని వెళ్ళిపోయాడు. అది అలా చేయటం వల్ల ఏం జరిగింది? మనం రాజశేఖర రెడ్డి ఇవాళ మరి కలిసిపోయారు. ఏది అసలు ఊహించని ఉత్పాతం, అలాంటి మరణం మనం ఆయన్ని ఆశించలేదు, అసలు అనుకోలేదు కూడా అట్లా జరుగుద్దని కూడా. అంటే దేవుడితో పెట్టుకోకూడదు, ఎవరితో పెట్టుకున్నా కూడా. ఇప్పుడు డిక్లరేషను ఏముంటుంది కృష్ణ? డిక్లరేషన్లో ఐ హ్యాడ్ ఫెయిత్ ఆన్ లార్డ్ వెంకటేశ్వర, తప్పేముంది? ప్లీజ్ పర్మిట్ మీ ఫర్ ద దర్శన్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర, తప్పేముంది? నాకు ఆయన పైన నమ్మకం ఉంది, దేవుడని నేను విశ్వసిస్తున్నాను, నన్ను ఆ దైవ దర్శనానికి అనుమతించండి. సంతకం, పేరు, ఫోన్ నంబర్, అది దేవాదాయ శాఖ చట్టంలో ఉంది.
136 రూల్ 136లో టీటీడీ బుక్లో ఉంటుందన్నమాట. అది ఇవాళది కాదు కృష్ణ, అది ఎప్పుడుది 200 ఏళ్ళ క్రితం. అప్పట్లో ఎవరో బ్రిటిష్ వాళ్ళు పెట్టారని. ఏది అతను ఎవరో బ్రూనోనో ఎవరో ఉన్నారు, ఆయన అక్కడ కమిషనర్గా ఉన్నాడంట. ఇక్కడ చిత్తూరు కమిషనర్గా ఉంటే అప్పట్లో ఏంటి ఈ ఆర్కాడ్, ఈ దొంగలు వీళ్ళంతా వచ్చి గుళ్ళని వీటిని దోచేస్తూ ఉన్న దీంట్లో నీకు గజని కావచ్చు, గోరీ కావచ్చు, నీకు అది తెలుసు, చరిత్రలో చదివావు. సోమనాథ టెంపుల్ మీద ఒక 18 సార్లు అతను దాడి చేయటం, అట్లా అందరూ దోచేస్తున్న దాంట్లో తిరుపతిని దాడులు పెరుగుతున్నప్పుడు అక్కడేదో యుద్ధం జరిగింది. యుద్ధంలో ఆ బ్రిటిష్ సోల్జర్ ఎవరో గాయపడ్డాడంట. గాయపడితే ఎవరో అక్కడున్న భక్తుడు తిరునామాలు ధరించినాడు, కొండైపు చూపించి అటు తిరిగి దండం పెట్టుకో, స్వామివారు నేను కాపాడుతాడు, నేను నయం చేస్తాడు అన్నాడంట. ఆ సోల్జరు నిజంగానే దండం పెట్టుకుని అతను కూడా తిరునామాలు ధరించాడంట. ఆ బుల్లెట్ గాయం తగ్గిపోయింది. ఈ వైద్యాలయం లేవు కదా. అతను ఆ కమిషనర్కి చెప్పాడు, బ్రూనోకి. బ్రూనో ఆ వైస్రాయ్కి చెప్పాడు, ఇదేదో మహిమగల క్షేత్రం అంటే మామూలు అంశం కాదు, అసలు అది నయంగానే గాయాలు కూడా నయం అవుతున్నాయి. తిరుమల తిరుపతి పవిత్ర క్షేత్రం, ఇట్లా దాడులు జరుగుతున్నాయి, ఈ విధంగా దోపిడీ అంటే ఎట్టి పరిస్థితుల్లో అన్య మతస్థులు ఎవరు అక్కడికి రాకూడదు, వస్తే కనుక సంతకం చేసి రావాలి. ఆ భగవంతుడికి ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వాస పాత్రులే ఆ దైవ దర్శనానికి అర్హులుగా ఆ డిక్లరేషన్. ఓకే, అంటే బ్రిటిష్ వాళ్ళకున్న విశ్వాసం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదంటారా? అంతే కదా. ఇప్పుడు అది మనం అనేది ఏముంది, చరిత్ర చెప్తోంది అదే కదా. నువ్వు నాతో అనిపిస్తేనే నీకు తృప్తి. ఇప్పుడు ఏంటంటే ఇవాళ ప్రజలు, వాళ్ళ భక్తులు తీవ్రంగా తిరుగుబాటు అన్నమాట. సరే, చక్కగా పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, కష్టపడి నడిచి వెళ్ళాడు, అలా నడక మార్గంలో 4 గంటలు ఏం పట్టింది, ఎక్కాడు, ఏది నీకు మొత్తం చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత దైవ దర్శనానికి కూతుళ్ళు కూడా వచ్చారు, 2 కూతుళ్ళు. అందులో ఆమె రష్యన్, ఎవరు ఆమె క్రిస్టియన్ అనుకుంటాను, మనం అన్నా లెజునోవా. ఆమె మొన్న ఏదో గ్రాడ్యుయేషన్ కూడా అయింది, పీజీ సింగపూర్ డిప్యూటీ సీఎం కూడా వెళ్ళాడు. తన భార్య గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అక్కడ పట్టా తీసుకుంటుంటే ఆమె కూతురు ఏంటి మరి క్రిస్టియన్ కాబట్టి కూతురుతో డిక్లరేషన్ ఇప్పించాడు. మైనర్ కాబట్టి ఆయన కూడా సంతకం పెట్టాడు అనమాట. అంటే విలువలు, గౌరవం. ఇప్పుడు స్వామివారి గౌరవం కాపాడటం భక్తుల ధర్మం. అసలు నువ్వు స్వామివారి పట్ల విశ్వాసమే లేకపోతే నువ్వు భక్తుడు ఎట్లా అవుతావు? అక్కడికి వెళ్ళడం ఎందుకు కదా. ఇప్పుడు మనం చర్చికి వెళ్తాం, చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఫాదరు కొవ్వొత్తిస్తాడు మనకి, క్యాండిల్ వెలిగించి అక్కడ పెట్టమంటాడు. నువ్వు పెట్టనంటావా? నువ్వు కాదు నేను నువ్వుల నూనె తెచ్చుకుంటా, నేను ప్రమిద తెచ్చుకుంటా, నేను దీపం వెలిగిస్తా అంటావా? అంటే ఏంటి, బీ రోమన్ ఇన్ రోమా ఏదంటారు కదా. అసలు మన సనాతన ధర్మం చెప్తున్న దాని ప్రకారంగా మన మతాన్ని పూజించాలి, పరమతాన్ని గౌరవించాలని చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు పరమతాన్ని గౌరవించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది కదా. మనం ఇప్పుడు చర్చికి వెళ్ళి అక్కడ నువ్వులతో మన ప్రమిదలో దీపం పెడతాం అనడం కూడా కరెక్ట్ కాదు. ముస్లిం దర్గాకి వెళ్తావు, కడప దర్గాను, అమీన్ దర్గాను, అదేదో తీసుకొచ్చి కప్పుతావు, దానిపైన చక్కగా సాంబ్రాణి ఇస్తారు, అదంతా చేస్తాము. వాళ్ళు ఏది చెబితే అది చేస్తాము, దండం పెట్టుకుంటాం. అంటే దండం అంటే మొక్కుకుంటాం. ఇప్పుడు సరెండర్, ఇస్లాం అంటే అర్థం ఏంటి? సరెండర్, లొంగుబాటు. నువ్వు దేవుడి ముందు నువ్వు లొంగిపోవాలి. ఏది, నువ్వు సుప్రీం, సర్వోన్నతుడా. అందు కూడా బైబిల్లో కూడా అయ్యే పదాలు వస్తాయి. ఏమని, మనమేమో 7 కొండలవాడ అంటాం, ఆపద రక్షకుడా అంటాం, వాళ్ళు వేరే పదాలు వాడతారు. మహోన్నతుడివి నువ్వు, నీ ముందు నేను ఒక పిపీలకాన్ని, నీ కరుణా కటాక్షాలు నా పైన ఉండాలి స్వామి అని వేడుకుంటాం. తప్పేముంది? ఆయన యొక్క సుప్రీమసీని మనం ఆనర్ చేస్తామన్నమాట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆనర్ చేయడా? ఆయనే సుప్రీమా? అంటే ఈ పదం కోసం వెయిట్ చేస్తున్నది. దేవుడి కన్నా అది కూడావా నువ్వు? కదా, కాదు కదా, అది తప్పు కదా. ఏది, ఆర్ యూ అబౌవ్ ద హెడ్? నీవేంటి అసలు లార్డ్ కన్నా నువ్వే అధికుడు అన్నట్టుగా.
ఎలా చూడాలా ఈ బరితెగింపుని? ఇది ఉన్మాదం అనాలా, బరితెగింపు అనాలా? వెళ్ళి డిక్లరేషన్ ఇస్తే ఎంత గౌరవం పెరిగేది. ప్రజలంతా అసలు హిందువుల గుండెలు గెలిచేవాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఒక అవకాశాన్ని కోల్పోవడం కాదు, మృష్టాన్నాన్ని కలదనుకున్నాడు. అలాంటి వ్యక్తికి మనం ఏం మాట్లాడతాం, ఏం చేస్తాం? ఇవాళ పవన్ కళ్యాణ్ పంట పండింది. ఓకే, ఆయన ఇప్పుడు వారాహి డిక్లరేషన్ పెట్టాడంట, స్వామివారి దగ్గర అది పెట్టాడంట. ఇప్పుడు అందరి చూపు వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు మీద కాదు, వారాహి డిక్లరేషన్ ఏంటా అని చూస్తున్నారు. సనాతన ధర్మ రక్ష బోర్డు ఏదో పెట్టమంటున్నాడు. ఎవరు? ఇవాళ పవన్ కళ్యాణ్. అసలు నువ్వు వారాహి అని అంటే ఇన్ని రోజులు అసలు నారా లోకేష్ రెడ్ బుక్ గురించి మాట్లాడారు. ఇప్పుడు నిన్నటి నుంచి మొత్తం పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి ఆ రెడ్ బుక్లో ఏముంది అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారింది. ఎక్కడికేసావు నువ్వు మాత్రం? అంటే లోకేష్ రెడ్ బుక్, పవన్ కళ్యాణ్ రెడ్ బుక్ అంటావా? ఇది మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.